వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్. ఆలపాటి సురేష్ కుమార్ రాసిన విధ్వంసం పుస్తకం నుంచి ఈ వీడియో లాగ్. తండ్రి హయాంలో మార్గదర్శి ఫైనాన్షియల్పై కేసు పెట్టిన, కుమారుడి హయాంలో మార్గదర్శి చిట్ ఫండ్పై కేసు పెట్టిన ఈ చర్యల ఏకైక లక్ష్యం ఈనాడు అధినేత రామోజీరావును వేధించటమేనన్న విషయం గుర్తుపెట్టుకుంటే సిఐడి పోలీసుల నడక మనకు ఇట్టే అయిపోతుంది. ఆయన నేరం మార్గదర్శి చిట్ ఫండ్స్ను నడపటం కాదు, ఈనాడు పత్రికను నడపటం. మార్గదర్శి చిట్ ఫండ్స్ లావాదేవీల దర్యాప్తు పేరుతో ఆ సంస్థ కార్యాలయాలు తనిఖీ చేసి ఊరుకుంటే సెగ గట్టిగా తగిలినట్టు కాదు కదా. అందుకే నోటీసులు విచారణ తతంగం మొదలుపెట్టారు. చీటీ పాడుకున్న తర్వాత డబ్బు వినియోగదారుడికి ఇవ్వకుండా తిరిగి మార్గదర్శిలో డిపాజిట్ చేయించారన్నది ఆ సంస్థపై అభియోగం. మాట వరుసకు ఈ నేరాభియోగం వెనుక దురుద్దేశాలు లేవని అనుకుందాం కాసేపు. దానికి రామోజీరావును ఆయన కోడలను రోజుల తరబడి విచారించాలా? నేరానికి శిక్షకు మధ్య సరితూగంలాగా నేరాభియోగానికి విచారణకు మధ్య సరితూగం ఉండక్కర్లేదా? దీనిని బట్టే సిఐడి విభాగం ఉద్దేశాలు అర్థమవుతున్నాయి. నిజానికి రామోజీరావును హైదరాబాద్లో అరెస్టు చేసి అమరావతి తీసుకువెళ్లాలని కూడా నిర్ణయించారట. దానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అంగీకరించకపోవడంతో ఆ ప్లాన్ విరమించుకున్నారనేది ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ తన వీక్లీ కాలంలో రాశారు. అటు నుంచి కానీ ఇటు నుంచి కానీ ఆయన రాతను ఎవరు ఖండించలేదు కాబట్టి అది నిజమే అనుకోవాలి. ఎంత కక్ష ఉంటే ఇలాంటి ఆలోచన చేస్తారు? సిఐడి పోలీసులు రామోజీరావును హైదరాబాదులో విచారించినప్పుడు మరో రకమైన కక్ష సాధింపుకు దిగారు. నడుము నొప్పితో మంచంపై ఉన్న రామోజీరావును సిఐడి పోలీసులు విచారిస్తున్నప్పుడు ఫోటో తీసి జగన్ సొంత టీవీ ఛానల్ అయిన సాక్షికి అందించారు. అనంతరం వైసీపీ అనుకూల మీడియాగా ముద్రపడిన ఛానళ్లకు కూడా అందించారు. మిగతా ఛానళ్లకు ఇవ్వకపోవటమే సిఐడి విభాగం రంగు బయట పెడుతుంది. జగన్ నేతృత్వంలో వ్యవస్థల దిగజారుడుకు ఇదొక మచ్చు తునక. రామోజీరావు వ్యక్తిగత గోప్యత హక్కును సిఐడి స్వయంగా తుట్లు పొడిచింది. అనంతరం సాక్షి ఛానల్ దాంతోపాటు మరికొన్ని ఛానళ్లు ఇదే బాటలో నడిచాయి. 87 ఏళ్ల వృద్ధుడు మంచంపై పడుకొని ఉన్న చిత్రంతో ఆట ఆడుకున్న ఈ ఛానళ్లు. దీనికి సమాంతరంగా సోషల్ మీడియా వేదికపై పెద్ద ఎత్తున చర్చ నడిచింది. ఆ చర్చలో మార్గదర్శి ప్రస్తావన తక్కువ, ఈనాడు రామోజీరావు ప్రస్తావన ఎక్కువ. రకరకాల కారణాలతో ఈనాడును రామోజీరావును ద్వేషించేవారు పండగ చేసుకున్నారు. మార్గదర్శిపై వచ్చిన అభియోగాలను రామోజీరావు అనే పౌరుడు వ్యక్తిగత గోప్యత ఉల్లంఘనను చాలామంది జర్నలిస్టులు కూడా వేరువేరుగా చూడలేకపోవటం కొట్టొచ్చినట్లు కనబడింది. నిధులు మళ్లించిన మాట నిజమేనని రామోజీరావు అంగీకరించినట్లు సాక్షి రాసింది. విచారణ తప్పించుకునేందుకు రామోజీరావు అనారోగ్యం అంటూ డ్రామాలాడారని కూడా ఆరోపించింది ఆ పత్రిక. ఇంతలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మార్గదర్శిపై అలుపెరగని పోరాటం చేసిన ఆయన ప్రధాన అనుచరుడు ఉండవల్లి అరుణ్ కుమార్ బయటకు వచ్చి ఎవరికీ తెలియని ఒక సత్యం ఆవిష్కరించారు. అదేంటంటే చట్టానికి ఎవరు అతీతులు కారు. తర్వాత మరో సందర్భంలో రామోజీరావుకు కోర్టు రక్షణ లభించినప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ మరో సత్యం ఆవిష్కరించారు. అది చట్టం కొంతమందికే చుట్టం. రామోజీరావు పట్ల సాక్షి పత్రిక వ్యవహరించే తీరు ఎలా ఉంటుందంటే, సీఎం స్వతంత్ర దినోత్సవం ప్రసంగంలో పేర్కొన్న విషయాలపై ఈనాడు విమర్శనాత్మక కథనాన్ని ప్రచురించినందుకు బదులుగా సాక్షి పత్రికలో అలవోకగా అబద్ధాల రామోజీకే చెల్లు అంటూ పెద్ద కథనం రాస్తూ నగ్నంగా ఉన్న రామోజీరావు క్యారికేచర్ ముద్రించారు. ఇంతకంటే నైతికత, ఇంతకంటే దిగజారుడుతనం ఒక పత్రిక నడిపే యాజమాన్యానికి భారతదేశ చరిత్రలో లేదంటే నమ్మాలి.